వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ సభకు వచ్చిన అహింసా ప్రేమికులందరికీ నా వందనములు. మేము మారవడి సమాజం, జైన్ సమాజం నుంచి వస్తున్నాం. తెలుగులో అంతా బాగా స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు, కానీ నా హృదయంలో ఉన్న విషయాన్ని మీ ముందు పెడతాను. ఇప్పుడు మన జీవితంలో ముఖ్యం అంశం ఏంటి? ఆఫ్టర్ ఆల్ ద గ్రేట్ మీనింగ్ ఆఫ్ ద లైఫ్ ఈజ్ టు బీ కైండ్. అంటే మన జీవితానికి ముఖ్య అంశం కైండ్నెస్ ఉండాలా, దయ ఉండాలా. ఆ దయ ఉన్న హృదయమే ఈ శాకాహారానికి ముందుకు వస్తుంది. కానీ దయ లేనివాడు మాంసాహారికంగా ఉంటాడు. దయ, ఏ జీవి ప్రతి దయ లేనివాడు ఎట్లా ఉంటాడు? అది ఒక విషయం. తర్వాత సోల్, ఆత్మ. ఆత్మ ఎట్లా ఉంటుంది? మనం చేసే మంచి పనులు, రాంగ్ పనులు, సిన్స్ ఆ పుణ్యములు ఏం చేసినా అది ఎక్కడ అంకితం అవుతుంది? హూ విల్ జడ్జ్? ఎవరు జడ్జ్ చేస్తారు? ఎవరు రివార్డ్ చేస్తారు? ఎవరు పనిష్మెంట్ చేస్తారు? ఇది నాకు స్వ ఆలోచన ధ్యానం నుంచి వచ్చిన ఒక మీనింగ్ఫుల్ అంటాను. అది ఎంతవరకు మీరు గ్రహిస్తారో, నమ్ముతారో అది సెకండ్ విషయం. సోల్ ఈజ్ నాట్, సోల్ ఈజ్ ఏ కంప్యూటర్ చిప్. ఇవాళ ఈ సమయంలోని మనం భాషలో చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ కంప్యూటర్ చిప్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ డూయింగ్స్ ఆఫ్ యువర్స్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ఇట్. అంతా రికార్డ్ అవుతుంది. మన మనస్సు చేసిందో, చేతలాలు చేసిందో, ఎన్ని విధాలుగా చేసిన పాపం కానీ పుణ్యం కానీ ఆ సోల్ మీద అంకితం అయిపోతుంది. దేవుడు 84 lakhs ఆఫ్ జీవరాశుల్లో ఉన్న దాంట్లో ప్రతి వాడిని ఏం చేశాడు దానికి జడ్జిమెంట్ చేసి ఏ రివార్డ్ కానీ పనిష్మెంట్ చేయడు. ఇట్ ఈజ్ యువర్ సోల్స్ హూ డిసైడ్స్ యువర్ డూయింగ్స్ అండ్ రివార్డ్స్ అండ్ పనిషెస్ ఇట్స్. ఇప్పుడు పనిష్మెంట్ ఎట్లా, హౌ ఇట్ హ్యాపెన్స్ అనుకోండి. ఇప్పుడు ఈ జీవనకి మన అంతమైన నెక్స్ట్ జన్మకి ప్రవేశించే ముందు ఈ టోటల్ ఎకనాలజీ అయితే బడ్జెట్, మన లైఫ్ బడ్జెట్ ఏం చేసామో ఏముందో అది అనాలిసిస్ అవుతుంది. దాని పరంగా మరో జన్మ ఆ నక్షత్రంలో ఆ వేళల్లో ఎత్తుతాం, ఆ జీవరాశుల్లో వెళ్తాం. మనుషులుగా పుట్టాలని గ్యారంటీ లేదు. మనం శ్వాసలో ఏ జీవి సూక్ష్మ క్రిములు కూడా పుట్టవచ్చు. మనం చేసిన మంచి దేని ప్రకారంతో ఈ సోలే జడ్జ్ చేస్తుంది. అండ్ తదపరంగా మనం నెక్స్ట్ జన్మ ఇస్తాం. దానికి మీనింగ్ ఏంటంటే మన లివింగ్ మనలాగా అందరినీ ప్రేమించాలా. ఇప్పుడు ముఖ్య అన్ని ధర్మాలకు మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి? లవ్, జాయ్ అండ్ సర్వీస్. ఇది క్రిస్టియానిటీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన వర్డ్స్. అలాగే సేమ్ థింగ్ అన్ని విషయాల్లో ఉంది. ప్రేమ, ఎక్కడైతే ప్రేమ ఉన్నదో ఆ ప్రేమ, ఎవరైతే మనం ప్రేమిస్తున్నామో వాళ్ళకి హింస చేయాలని మనసు వస్తుందా ఎప్పుడైనా? కానీ వాళ్ళ కోసం మనం త్యాగం చేయాలని వస్తుంది. వీ షుడ్ హెల్ప్ దెమ్, వీ షుడ్ సేవ్ దెమ్ అనే భావన వస్తుంది, కానీ వేరే భావన రాదు. అందుకని ఆ ప్రేమ అన్ని జీవుల ప్రతి ఉండాలా. లవ్, జాయ్ అన్నాడు జీసస్ క్రైస్ట్. జాయ్ ఏంటి? అందరితో కలిసిమెలిసి ఉంటే ఆనందం, అదే పరమానందం. అండ్ లాస్ట్ వర్డ్ హీ సెడ్ సర్వీస్. సర్వీస్ అంటే ఏంటి? మనం ప్రతి ఏ జీవిని కూడా కాపాడాలి, ఏదో సహాయ సహకారం చేయాలి అని అర్థం. అట్లా చేసినప్పుడే మనం మన డూయింగ్స్ విల్ బి రికాగ్నైజ్డ్ బై ద గాడ్. ఇది ఇంకా టైం తీసుకొని ముందు ఒక వన్ థింగ్ మా సంస్థ గురించి చెప్తాను. మాది జైన్ సమాజంలో
శ్రీ రాజేంద్ర సూరి జైన్ సేవా సమితి. మేము గత 40 సంవత్సరాల నుంచి ఎవ్రీ మంత్ 9 సంస్థలకు కిరాణా వస్తువులు అందజేస్తాం. ఏ సంస్థలకు అందజేస్తామంటే ఆ సంస్థలందరిలో ప్యూర్ వెజిటేరియన్ ఉండే సంస్థలకే అందజేస్తాం. ఇప్పటి వరకు 5000 క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించాం పేదవాళ్ళందరికీ క్యాంపులు వేసి. ఇంకా అనే ఆపదల్లో ఉన్న ఆ టైంలో హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఇది మా రాజేంద్ర సూరి జైన్ సేవా సమితి గురించి చెప్పాం. థ్యాంక్స్ అండ్ వన్ అండ్ ఆల్.